ఒకటిలో మళ్ళీ ఒకసారి చదివి వినిపించమంటే చదివి వినిపిస్తా అధ్యక్ష. ఈనాడుకి 190 కోట్లు ఇచ్చినట్టు, సాక్షికి 292, ఆంధ్రజ్యోతికి 21 లక్షలు మాత్రమే ఇచ్చినట్టు, ఆంధ్రప్రభకి 14 కోట్లు సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వలేదు అనేది స్పష్టంగా చెల్లింపుల్లో కనపడతా ఉంది. మరి మంత్రి గారి సమాధానంలో పక్షపాత ధోరణి, ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, వారి సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక, అదే విధంగా సాక్షి ఛానల్ కి ప్రభుత్వ డబ్బులు అప్పనంగా కట్టబెట్టారు అధ్యక్ష. మరి ఏ విధంగా సభను తప్పుదో పట్టించే విధంగా ఎవరైతే అధికారులు ఈ సమాధానం సంబంధించారో వారి మీద చర్యలు తీసుకోండి. గౌరవ సభ్యులు చెప్పినట్టు దీని మీద హౌస్ కమిటీ వేసి సమగ్రంగా, ఇవే కాదు అధ్యక్ష, మిగతా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మినిస్టర్ గారు మీ సమాధానం సార్. మంత్రి గారు హౌస్ కమిటీ గురించి కూడా స్పష్టత ఇవ్వండి. అధ్యక్ష, గౌరవ సభ్యుల అభిప్రాయాల్ని వాళ్ళు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. నేను ఫస్ట్ ప్రశ్నకి లేదండి అని ఏ విధంగా చెప్పానంటే అధ్యక్ష, ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు, ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఐఎన్పిఆర్ ₹2 డిస్ప్లే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో పేపర్స్ కి, వివిధ పేపర్లకి, టీవీలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అధ్యక్ష. దీంట్లో ఒక జియో ఉంది అధ్యక్ష, జియో నెంబర్ 431. నాకు తెలిసి దీని తర్వాత ఇంకేమి జియోలు వచ్చినట్లేవు దీనికి సంబంధించి. అంటే నేను అడిగాను, జారీ చేయటానికి ఏ విధమైన గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అని చెప్పేసి కనుక్కుంటే అధ్యక్ష, దాంట్లో జియోఎంఎస్ నెంబర్లో 431లో ఏముందంటే అధ్యక్ష, సమాచార పౌర సంబంధాల శాఖకు విచక్షణ అధికారం కల్పించడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లకు సమాచార పౌర సంబంధాల శాఖకు కేటాయించిన బడ్జెట్. ఈ విచక్షణ అధికారం కల్పించడం మూలంగా